జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిన్న రాష్ట్ర బడ్జెట్ లో నిధులను కేటాయించకపోవడంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు। ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులను కేటాయిస్తామని కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఇప్పుడు బడ్జెట్ కేటాయించకపోవడంపై మండిపడుతున్నారు। ఇప్పటికైనా నిధులను కేటాయించి ఆర్యవైశ్యులలో ఉన్న నిరుపేదలను ఆదుకోవాలని అన్నారు। లేని ఎడల రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు। రానున్న పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సత్వరమే నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మోటూరు శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కూరా శ్రీనివాస్, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గరిపల్లి శ్రీధర్, మోత్కూరి శ్రీనివాస్, భువనగిరి శివకుమార్, పట్టణ కార్యవర్గ సభ్యులు అలాగే ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు। జై వాసవి, జై జై వాసవి। నిన్నటి రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది। ఈ బడ్జెట్ సమావేశం ప్రజారంజక బడ్జెట్ అని అనుకున్నాం, కానీ వాళ్ళు వారి ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్ తప్ప ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలను అందించని బడ్జెట్ అది। ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు వైశ్య కార్పొరేషన్ అట్లా అనేది మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది। అలాగే మా కాల్వా సుజాతక్కను పాపం ఆమెను వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించడం కూడా జరిగింది। కానీ నిన్నటి బడ్జెట్లో వైశ్య కార్పొరేషన్కు సంబంధించి ఎలాంటి నిధులు వారు కేటాయించడం జరగలేదు। మీరు ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తూ మాకు ఎలక్షన్లు అయితే అయిపోయినాయి, మాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని చెప్పేసి తూతూ మంత్రంగా కార్పొరేషన్ను మీరు ప్రకటించి నిధులు ప్రకటించకపోతే మేము ఆర్యవైశ్య సంఘం తరఫున, కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడం జరుగుతుంది। మీరు ఇలాగే ఒంటెత్తు పోకడతో ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించినట్టయితే పేద ఆర్యవైశ్యులకు ఎంతో న్యాయం చేకూర్చే వాళ్ళు అయ్యేవాళ్ళు, కానీ మీరు నిన్నటి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు। కాబట్టి దయచేసి మీరు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి తొందరగా నిధులు విడుదల చేయాలని కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది। అలాగే ఎలక్షన్స్ అయిపోయినాయని అనుకోవద్దు, రాబోయే ఎలక్షన్స్ ఏవైతే మున్సిపల్ ఎలక్షన్స్ మరియు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ ఐక్యంగా ఉంటాం। మేము రాజకీయాలకు అతీతంగా పోరాటం జరిపి వైశ్య కార్పొరేషన్ నిధులు వచ్చేదాకా పోరాటం చేస్తాం, లేకపోతే మీ పార్టీని చిత్తుగా ఓడగొడతామని తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై వాసవి, జై వాసవి।